నేడు జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా డే దినోత్సవంగా అందరం కూడా జరుపుకుంటున్నాం. అయితే యోగా ఒంటికి మంచిదే. ఇక నిజమే, యోగా శరీరానికి కాదు మనసుకు కూడా చాలా మంచిది. అందుకే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగాకు చాలా విశిష్టమైన స్థానాన్ని అందించారు. ఈ క్రమంలోనే జూన్ 21న ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రధాని మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21నే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఈసారి ప్రధాని జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నందున శ్రీనగర్లో జరిగే యోగా దినోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. చూడండి, రైట్ లెగ్ నౌ ఆ ముడిచినటువంటి మోకాల్ని యూ హావ్ టు క్యాచ్ ఇట్ విత్ ది అపోజిట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. ఓవర్ ఇట్ అటు కనపడాలి కదమ్మా. సమ్ ఆఫ్ యూ టర్న్ లైక్ దిస్, which is folded. ముడిచినటువంటి కాలు పట్టుకొని now take a deep breath. While exhaling you start turning towards the folded knee. ఏ కాలు ముడిచాం అటువైపు టర్న్ అవ్వాలి. చూడండి, యువర్ నెక్ ఆల్సో ఫైనల్లీ విల్ బి టర్న్. మెడ వదులుగా ఉంచి టర్న్ చేయాలి, స్టిఫ్ గా పెట్టకుండా. కళ్ళు కూడా అటువైపే. సో దట్ ఫైనల్ పొజిషన్ చూడండి, రేజ్డ్ నీ, నిలబెట్టిన మోకాలు, రెండు భుజాలు గడ్డం ఒకే వరుసలో ఉన్నాయి. So you are compressing. Right side will come to your liver and left side pancreas and stomach are being stretched. Avi stretch होते हैं. Now slowly come back. अवसर पर उपस्थित होने पर मैं अपने आप को गौरवान्वित महसूस कर रहा हूँ. मुझे आज यहाँ धरती पर स्वर्ग श्रीनगर में उपस्थित इस जन समूह को संबोधित करते हुए अत्यंत प्रसन्नता हो रही है. हम सब जानते हैं कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के अथक प्रयासों के प्रत्येक वर्ष अंतर्राष्ट्रीय योग दिवस के आयोजन की यात्रा वर्ष 2015 से शुरू हुई है. इस वर्ष योग का विषय स्वयं और समाज के लिए योग, जिसमें योग की परिवर्तनकारी शक्ति को सुंदर ढंग से दर्शाया गया है. योग से हमारा अंतःकरण संतुलित होता है और हम अपने आप को स्वस्थ महसूस करते हैं. जब बच्चे, बड़े, युवा या बुजुर्ग हर कोई योग से जुड़ता है तो पूरे समाज में ऊर्जा का संचार होता है. इसलिए इस बार का योग दिवस भावनात्मक योग का भी दिन है. हमारी 10वां साल है जब हम 10वां अंतर्राष्ट्रीय योग दिवस मना रहे हैं. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में ये योग की विधा जो हमारे देश तक सीमित थी, आज दुनिया के कोने कोने तक पहुंची है और सभी लोग इसमें अपने आप को शामिल कर रहे हैं. मैं आज के दिन आप सब लोगों से यह आह्वान करूंगा कि अपने दैनंदिन जीवन में योग के अभ्यास को अपना जीवन का भाग बनाएं और दैनंदिन जीवन में इसको जोड़ें ताकि आप स्वस्थ रहें और जिसे हम प्रिवेंटिव और प्रोमोटिव हेल्थ केयर कहते हैं, यानी स्वास्थ्य की सुरक्षा करना, रक्षा करना और सुरक्षित रहते हुए स्वास्थ्य को आगे बढ़ाना, स्वस्थ रहना, इसको हमको योग के जीवन शैली से समझ में आता है. और ये योग हमारे शारीरिक, मानसिक और आध्यात्मिक तीनों का योग है, जोड़ है. और इसलिए हमारा जहाँ शरीर भी उत्तम रहता है, वही शरीर के साथ साथ हमारी आंतरिक शक्ति भी जागृत होती है और वह एक तरीके से हमें एक वृहत रूप में अपने कार्य में सुविधा प्रदान करती है. और इसलिए मैं सब लोगों से आह्वान करूंगा कि आप सब लोग योग के साथ जुड़े
और आज अंतर्राष्ट्रीय योग दिवस 10वें अंतर्राष्ट्रीय योग दिवस पर आप सबको बहुत बहुत शुभकामनाएं देता हूं और प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जो ये योग दुनिया की विधा बनी है యోగాతో శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని యోగా గురువులు పేర్కొంటారు. అయితే యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, శ్వాస వ్యాయామాలతో మనసును కూడా అనుసంధానమైన ప్రక్రియలు చాలా ఉంటాయని వారు అంటున్నారు. మనుషుల్లోని ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి వారిని నిరాశ నిస్పృహల నుంచి బయటపడేయడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంటుందని యోగా గురువులు ఉద్బోధిస్తున్నారు. అయితే ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక నిర్దిష్టమైన థీమ్ని ఎంచుకుంటారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరానికి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే థీమ్ని తీసుకొచ్చారు. అంటే యోగా మన కోసం, మన సమాజం కోసం అనే థీమ్తో ప్రతి ఒక్కరు కూడా సాధన చేయాలని దీని అర్థం. అయితే యోగా డే సందర్భంగా ప్రతి చోట కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో సాధారణ ప్రజలతో సహా ప్రముఖులందరూ కూడా ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లోని డాల్ సరస్సు ఒడ్డున్న షేర్ ఏ కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి వల్ల అంతర్జాతీయ యోగా దినోత్సవంగా యోగా గుర్తింపు పొందింది. అయితే భారతదేశంలో పుట్టిన యోగా ఇప్పుడు ప్రపంచ నలుమూలలకు కూడా చేరింది. అయితే యోగాలో కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, కంప్లీట్ బాడీ డిటాక్సిఫికేషన్ కూడా దీంట్లో ఉంటుంది. అయితే పూర్తి శారీరక ఇక మానసిక ప్రయోజనాలు కూడా యోగాలో కలుగుతూ ఉంటాయి. అయితే దీంట్లో చేసే ఆసనాలు, క్రియల వల్ల చాలా వరకు రోగాలు కూడా నయమవుతాయంటూ యోగా గురువులు చెప్తూ ఉంటారు. అయితే యోగాలో శ్వాసకు సంబంధించిన చాలా క్రియలు ఉంటాయి. ఆ క్రియల వల్ల లోపల ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు విడుదల చేయొచ్చు అంటూ కూడా యోగా గురువులు చెప్తూ ఉంటారు. అయితే యోగాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగా ఉంది. అయితే దానికి సంబంధించి ఎవరికి ఏది కావాలో దానికి తగ్గట్టుగా యోగా క్రియలను పాటిస్తూ ఉంటారు. అయితే యోగా ఆసనాల వల్ల కంప్లీట్ బాడీ డిటాక్సిఫికేషన్తో పాటు ఎక్సర్సైజ్ కూడా అవుతూ ఉంటుంది. అయితే బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం కూడా చాలామంది యోగాను అనుసరిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఎక్సర్సైజ్ అనగానే వేరే ఎక్సర్సైజ్లు గుర్తొచ్చే ఈ కాలంలో ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాను అందరూ కూడా వాళ్ళ జీవన శైలిలో ఇంక్లూడ్ చేసుకున్నారు. యోగా కేవలం బాడీ ఫిట్నెస్కు మాత్రమే కాదు, కంప్లీట్ బాడీ డిటాక్సిఫికేషన్కి కూడా పనికొస్తుంది. అయితే యోగా వల్ల చాలా వరకు శ్వాసకు సంబంధించిన రోగాలు రావు. అయితే చాలా పెయిన్స్ ఏవైతే ఉంటాయో, చాలామంది కీళ్ల నొప్పులతో, బ్యాక్ పెయిన్స్తో బాధపడుతుంటారు. వాళ్ళకి కూడా యోగా చాలా వరకు యూజ్ అవుతుంది. అయితే చాలా సైన్స్ పరంగా కూడా యోగా అనేది చాలా వరకు ముందుకు వెళ్ళింది. అయితే యోగా చాలా రోగాలను నయం చేస్తుంది అంటూ కూడా యోగా గురువులు చెప్తూ ఉంటారు. అయితే దీనివల్ల యోగా ఏదైతే ఇది ఉందో మొత్తాన్ని భారతదేశం మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా योग और साधना की भूमि कश्मीर में आने का सौभाग्य मिला है। कश्मीर और श्रीनगर का ये वातावरण, ये ऊर्जा और अनुभूति, योग से हमें जो शक्ति मिलती है, श्रीनगर में हम उसे महसूस कर रहे हैं। मैं देश के सभी लोगों को, दुनिया के कोने कोने में योग कर रहे लोगों को कश्मीर की धरती से योग दिवस की बधाई देता हूं। साथियों, इंटरनेशनल योगा डे 10 वर्ष की ऐतिहासिक यात्रा पूरी कर चुका है। 2014 में मैंने यूनाइटेड नेशंस में इंटरनेशनल योगा डे का प्रस्ताव रखा था। भारत के इस प्रस्ताव का 177 देशों ने 177 समर्थन किया था और ये अपने आप में एक रिकॉर्ड था। तब से योग दिवस लगातार नए रिकॉर्ड बनाता जा रहा है। 2015 में दिल्ली में कर्तव्य पथ पर 35,000 लोगों ने एक साथ योग किया। ये भी एक विश्व रिकॉर्ड था। पिछले साल मुझे
अमेरिका में यूएन हेडक्वार्टर्स में योग दिवस के आयोजन का नेतृत्व करने का अवसर मिला था। इसमें भी 130 से ज्यादा देशों के लोगों ने भाग लिया था। योग की ये यात्रा अनवरत जारी है। भारत में आयुष विभाग ने योग प्रैक्टिशनर्स के लिए योगा सर्टिफिकेशन बोर्ड बनाया है। मुझे खुशी है कि आज देश में 100 से ज्यादा बड़े संस्थानों को इस बोर्ड से मान्यता मिल चुकी है। विदेश के 10 बड़े संस्थानों ने भी भारत के इस बोर्ड से मान्यता प्राप्त की है। साथियों, आज पूरी दुनिया में योग करने वालों की संख्या निरंतर बढ़ रही है। योग के प्रति आकर्षण भी बढ़ रहा है। योग की उपयोगिता के संबंध में भी जन सामान्य कन्विंस हो रहा है। मैं विश्व में हर जगह जितने भी ग्लोबल लीडर से मिलता हूं, जहां भी जाता हूं, शायद ही कोई एक आध मिल जाएगा जो मेरे से योग की बात न की हो। दुनिया के सभी वरिष्ठ नेता जब भी मौका मिलता है मेरे से योग की चर्चा जरूर करते हैं और बड़ी जिज्ञासा से सवाल पूछते हैं। दुनिया के कितने ही देशों में योग डेली लाइफ का हिस्सा बन रहा है। मुझे याद है मैंने 2015 में तुर्कमेनिस्तान में योग सेंटर का उद्घाटन किया था। आज वहां योग बेहद पॉपुलर हो चुका है। तुर्कमेनिस्तान की स्टेट मेडिकल यूनिवर्सिटी में भी योग थेरेपी को शामिल किया गया है। सऊदी अरब ने तो योग को अपने एजुकेशन सिस्टम में भी शामिल किया है। मंगोलिया में भी मंगोलियन योग फाउंडेशन के तहत कई योग स्कूल चलाए जा रहे हैं। यूरोपियन देशों में भी योग का चलन तेजी से बढ़ा है। जर्मनी में आज करीब 1.5 करोड़ लोग योग प्रैक्टिशनर बन चुके हैं। आपको ध्यान होगा इसी साल भारत में फ्रांस की 101 साल की एक महिला योग टीचर को पद्मश्री अवार्ड दिया गया था। वो कभी भारत नहीं आई थी, लेकिन उन्होंने योग प्रचार के लिए अपना पूरा जीवन समर्पित कर दिया है। आज विश्व के बड़े बड़े इंस्टीट्यूशंस और यूनिवर्सिटीज में योग पर रिसर्च हो रहे हैं, रिसर्च पेपर पब्लिश हो रहे हैं। साथियों, बीते 10 वर्षों में योग का ये जो विस्तार हुआ है, उससे योग से जुड़ी धारणाएं बदली हैं। योग अब सीमित दायरे से बाहर निकल रहा है। आज दुनिया एक नई योग इकोनॉमी को आगे बढ़ने में देख रही है। आप देखिए, भारत में ऋषिकेश, काशी से लेकर केरला तक योग टूरिज्म का नया ट्रेंड देखने को मिल रहा है। दुनिया भर से टूरिस्ट इसलिए भारत आ रहे हैं क्योंकि उन्हें भारत में ऑथेंटिक योग सीख रहा है। आज योग रिट्रीट बन रहे हैं, योगा रिसोर्ट बन रहे हैं। एयरपोर्ट में, होटल्स में योग के लिए डेडिकेटेड फैसिलिटीज बनाई जा रही है। मार्केट में योग के लिए डिजाइन परिधान, एपरल्स, इक्विपमेंट आ रहे हैं। लोग अब अपनी फिटनेस के लिए पर्सनल योग ट्रेनर्स भी रख रहे हैं। कंपनियां भी एम्प्लॉय वेलनेस इनिशिएटिव के तौर पर योग और माइंडफुलनेस प्रोग्राम शुरू कर रही है। इन सब ने युवाओं के लिए नए अवसर बनाए हैं, युवाओं के लिए रोजगार के मौके बनाए हैं। फ्रेंड, द थीम of this year's International Day of Yoga is Yoga
for self and society. The world is looking at yoga as a powerful agent of global good. Yoga helps us live in the present moment without baggage of the past. It connects us with ourselves and our deepest feelings. It brings about oneness of the mind, body, and soul. Yoga helps us realize that our welfare is related to the welfare of the world around us. When we are peaceful within, we can also make a positive impact on the world. साथियों, योग केवल एक विद्या नहीं है, बल्कि एक विज्ञान भी है। आज सूचना क्रांति के इस दौर में हर ओर सूचना संसाधनों की बाढ़ है। ऐसे में मानव मस्तिष्क के लिए एक विषय पर फोकस कर पाना एक बड़ी चुनौती साबित हो रहा है। इसका भी निदान हमें योग से मिलता है। हम जानते हैं एकाग्रता मानव मन की सबसे बड़ी ताकत है। योग ध्यान के जरिए हमारा ये सामर्थ्य भी निखरता है। इसलिए आज आर्मी से लेकर स्पोर्ट्स तक में योग को शामिल किया जा रहा है। स्पेस प्रोग्रेस में भी जो एस्ट्रोनॉट्स को ट्रेनिंग दी जाती है, उन्हें भी योग और ध्यान की ट्रेनिंग दी जाती है। इससे प्रोडक्टिविटी भी बढ़ती है, सहन शक्ति भी बढ़ती है। आजकल तो कई जेलों में कैदियों को भी योग कराया जा रहा है ताकि वो सकारात्मक विचारों पर अपने मन को केंद्रित कर सके। यानी योग समाज में सकारात्मक बदलाव के नए रास्ते बना रहा है। साथियों, मुझे विश्वास है योग की ये प्रेरणा हमारे सकारात्मक प्रयासों को ऊर्जा देती रहेगी। साथियों, आज थोड़ा विलंब हुआ क्योंकि वर्षा ने कुछ बाधाएं पैदा की, लेकिन कल से मैं देख रहा हूं पूरे जम्मू कश्मीर में, श्रीनगर में योग के प्रति जो आकर्षण बना है, जिस उमंग और उत्साह के साथ लोग योग के साथ जुड़ने के लिए आतुर हैं, ये अपने आप में जम्मू कश्मीर के टूरिज्म को भी एक नई ताकत देने का अवसर बन गया है। मैं आज इस कार्यक्रम के बाद ऐसे जो योग से जुड़े लोग हैं उनको मिलकर के ही जाऊंगा। बारिश के कारण हमें इस खंड में आज इस कार्यक्रम को करना पड़ रहा है, लेकिन मैं मानता हूं कि जम्मू कश्मीर में 50-60 हजार लोगों का योगा कार्यक्रम में जुड़ना ये बहुत बड़ी बात है। और इसलिए मैं जम्मू कश्मीर के लोगों को बहुत बहुत बधाई देता हूं। इसी के साथ आप सभी को एक बार फिर योग दिवस की बहुत बहुत बधाई। पूरे विश्व के योग प्रेमियों को मेरी बहुत बहुत शुभकामनाएं। बहुत बहुत धन्यवाद। आपके आशीर्वचनों के लिए सहृदय धन्यवाद माननीय प्रधानमंत्री जी। Ladies and gentlemen, we now head towards the live practice of the Common Yoga Protocol. Now I request Dr. Kashinath Samgandi, Director, Morarji Desai National Institute. नमस्कार, आप देख रहे हैं हमारा ये खास कार्यक्रम।
Just 2 rounds of pranayama, please. Fold your first 2 fingers. Close your right nostril with your right hand. Exhale from the left nose. ఎడముక్కు నుంచి వదిలేసేయండి శ్వాసని. Slowly start inhaling from the left.